వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు గాయత్రి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి తెలంగాణలోని అలాగే ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులందరూ కూడా ఏ ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఎంసెట్లో ర్యాంక్ వచ్చినా రాకపోయినా చాలామంది మేనేజ్మెంట్ కోటాలో కూడా నచ్చిన కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటారు. సో చాలామంది కాలేజెస్ గురించి చెప్పండి అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా. మనం ఈరోజు వాగ్దేవి కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. మనం ఈరోజు వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది 25 సంవత్సరాల హిస్టరీ కలిగిన కాలేజ్. ఎందుకంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 1998లో. ఓకేనా. సో అంత చరిత్ర కలిగిన కాలేజ్. ఇది ఎక్కడుంది అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో అయితే ఉందండి. ఓకేనా. సెంటర్కి ఇంచుమించు ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో ఈ కాలేజ్ని ఎవరైనా విజిట్ చేయాలని కూడా మీరు విజిట్ చేయొచ్చు. డెప్త్గా మాట్లాడుకుందాం కాలేజ్ గురించి. ఓకే, ఇక్కడ కాలేజ్ గురించి పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే కాలేజ్కి ఎలాంటి గుర్తింపులు ఉన్నాయి మాట్లాడుకుందాం. నాక్ ఏ గ్రేడ్ అయితే ఉందండి, యూజీసీ అటానమస్ గుర్తింపు అయితే ఉంది. శిక్షా రేటింగ్స్లో 4.1 అయితే వచ్చింది అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఓకేనా. ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ 2024-25కి సంబంధించిన ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే 559 మంది కంటే ఎక్కువ మంది అయితే ప్లేస్మెంట్స్ సాధించారు. ఇక ఇతర కంపెనీస్ ఎంతెంత ప్యాకేజ్లు ప్రొవైడ్ చేసే మాట్లాడుకుందాం. రియల్ పేజ్ వచ్చేసి 10.08 ఎల్పీ అయితే ప్రొవైడ్ చేశారు. రైట్. ఇక ఫ్యాక్ట్ సెట్ హ్యూండై కంపెనీలో వచ్చేసి 10.08 ఎల్పీ అయితే ప్రొవైడ్ చేశాయండి. ఇక టీసీఎస్, అమెజాన్ లాంటి పెద్ద సంస్థలు వచ్చేసి 20 లక్షలు ప్రొవైడ్ చేశారు. ఇది అక్కడ ప్లేస్మెంట్ రికార్డ్ 2024-25కి సంబంధించి. ఓకేనా. 20 లక్షలే మనకి ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్. ఇక వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్ సాధించడం జరిగింది. కొంతమంది విద్యార్థులు ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మూవ్ అవ్వడం జరిగింది. అలాగే కొంతమంది ఏంటంటే ప్రీ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్స్ కూడా చేస్తున్నారు. సో ఎంతమంది జాబ్ సాధించారో చూద్దాం. మొత్తం గ్రాడ్యుయేట్స్ వచ్చేసి 647 మంది. ఇందులో మనకి 60% అంటే 390 మంది ప్లేస్మెంట్స్ అయితే సెక్యూర్ చేశారు. ఇక 12% మంది అంటే 79 మంది స్టూడెంట్స్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇక రిమైనింగ్ పర్సెంటేజ్ వచ్చేసి ప్రీ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్స్ కోసం అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఓకేనా. ఇది మొత్తం గ్రాడ్యుయేట్స్లో ఎవరెవరు ఎలా డివైడ్ అయ్యారు అనేది లెక్క 2024-25కి సంబంధించి. ఓకే. నెక్స్ట్ ఇక అసలు ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారో మాట్లాడుకుందాం. సో ఎందుకంటే రీసెంట్ డేస్లో అన్ని కాలేజెస్లో అన్ని సీట్స్ ఫిల్ అవ్వట్లేదు కాబట్టి కొన్ని బ్రాంచెస్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. ఫర్ బీటెక్ సిఎస్సి ఉందండి, ఈసీఈ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది, సివిల్ ఉంది, మెకానికల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కూడా ఉంది, అలాగే డేటా సైన్స్ కూడా ఉందండి. ఓకేనా. మెయిన్ కోర్సెస్ రీసెంట్ డేస్లో మెయిన్ కోర్సెస్ ఏంటండి అంటే గతంలో సిఎస్సి, బట్ ఇప్పుడు మాత్రం ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ ఇదే ఎక్కువ అడుగుతున్నారు చాలామంది. ఓకే. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి మాట్లాడుకుందాం. సిఎస్సి బ్రాంచ్కి వచ్చేసి 300 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వచ్చేసి 240, డేటా సైన్స్ కూడా 240 అండి. ఈసీఈకి 180, ట్రిపుల్ ఈకి 120, సివిల్కి 120, మెకానికల్కి 60. టోటల్ ఇంటేక్ వచ్చేసి 1140 సీట్లు అయితే ఉన్నాయి. సో ఎంసెట్ కౌన్సిలింగ్లో మనకి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో పోటీ ఎన్ని సీట్లకండి? 1140 సీట్లకైతే పోటీ. సో ఎంసెట్లో మీకు కనుక ర్యాంక్ రాకపోతే ఈ కాలేజ్లో ఎలా అడ్మిషన్ పొందాలి అని మీకు కనుక డౌట్ ఉంటే మన ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఓకేనా. మనకి ఎక్కువగా అడ్మిషన్స్ వచ్చేసి మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతాయి. ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మనకి ఈ కాలేజ్ అనే కాదు ప్రతి కాలేజ్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచెస్కి అయితే మోస్ట్లీ ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో ఎంసెట్లో మంచి ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ కాలేజ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి, ఏ క్యాస్ట్ వారికి ఎలాంటి రిజర్వేషన్స్ ఉన్నాయి అని మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. మనకి ఇంజనీరింగ్ అనే కాదు ఏ డిగ్రీ చేసినా లేదంటే ఏ పీజీ కోర్స్ చేసినా కానీ ఏ ఎగ్జామ్ రాసినా కానీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. అసలు నేను నా పిల్లల పైన ఇంత ఖర్చు పెడుతున్నాను, వాళ్ళు ఎంత సాధించారు, వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, అసలు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు కదా పేరెంట్స్. సో అసలు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో మన పిల్లల్ని కనుక జాయిన్ చేస్తే వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా లేదా ఇప్పుడు మాట్లాడుకుందాం. సో తక్కువ ఖర్చు పెడతాం, ఎక్కువ ఫలితాన్ని అయితే మనం ఖచ్చితంగా తీసుకుంటామని కాలేజ్ వాళ్ళు కూడా దృఢంగా చెప్తున్నారు. టోటల్ 4 సంవత్సరాల ఫీజు వచ్చేసి మనకి 4.2 లక్షల ఖర్చు అయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంచుమించుగా 87% అయితే వస్తుంది. ఎక్స్పెక్టెడ్ శాలరీ ఏంటంటే
లోయెస్ట్ ఆఫ్ ది లో, ఇది హైయెస్ట్ శాలరీ కాదు, 3.65 లక్షలు. ఎందుకంటే మనం ఎక్కువ కూడా పొందొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మనకి స్కిల్స్ ఎక్కువ ఉంటే. ఓకే, ఇక కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. సెంట్రల్ లైబ్రరీ ఉందండి, సుమారు 62,000కు పైగా పుస్తకాలు అయితే ఉన్నాయి. ఇక లెక్చర్స్ కూడా 6,875 లెక్చర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఐసీటీ ఎక్విప్డ్ క్లాస్ రూమ్స్ అండ్ స్పేషియస్ లెక్చర్ హాల్స్ కూడా ఉన్నాయి. సెంట్రల్ ఫ్యాబ్రికేషన్ అండ్ మీడియా ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో ఇది మనకి కాలేజ్ ఇమేజ్ అనుకోవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం, అత్యాధునిక సదుపాయాలు అయితే మనకి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో మనం చూడొచ్చు. 70 ఎకరాల గ్రీన్ క్యాంపస్లో అయితే మనకి కాలేజ్ ఉందండి. ఓకే, మనకి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతో పాటు క్యాంపస్ లైఫ్ ఎంజాయ్ చేసేలాగా డిజైన్ చేశారు. చదువుతో పాటు క్రీడలకు పెద్దపీట వేశారు. సురక్షితమైన హాస్టల్ సదుపాయం కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ 400 మీటర్స్ ట్రాక్ కూడా ఉందండి. క్రికెట్ ఆడిస్తారు, వాలీబాల్ ఆడిస్తారు. సో హోస్ట్ ఈ సమ్మిట్ 6.0 అండ్ ఫ్లాష్ మాబ్, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనకి వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో మనం చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి గర్ల్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి, ఆన్ క్యాంపస్ ఉన్నాయి, ఆఫ్ క్యాంపస్ కూడా ఉన్నాయి. సుమారు 200కి పైగా రూమ్స్ కూడా ఉన్నాయండి. ఫుడ్ కూడా మంచి ఫుడ్డే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. మనకి మోస్ట్లీ గర్ల్స్ అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ చూస్తాం కదా, మీరు విజిట్ కూడా చేయండి. ఓకేనా, ఇంజనీరింగ్ కాలేజ్లో మీ పిల్లల్ని జాయిన్ చేసే ముందు పేరెంట్స్, గర్ల్స్ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో మీరు ఒకసారి కావాలి అంటే కాలేజ్ని విజిట్ చేయండి. ఓకేనా, విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చే వేదిక, సరికొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం. సో ఇక్కడ కేవలం చదువు మాత్రమే చెప్పట్లేదు, కొన్ని స్టార్టప్స్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 15 స్టార్టప్స్ అయితే లాంచ్ చేసామంటున్నారు ఈ 8 నెలల్లో. అలాగే ఇంకొకటి ఏంటంటే 3 పేటెంట్ అండ్ బై స్టూడెంట్ అండ్ స్టాఫ్. సో కొన్ని విషయాలకు సంబంధించి పేటెంట్ హక్కులు కూడా వీళ్ళు పొంది ఉన్నారు. ఓకే, మనకి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి హ్యాపీ డేస్ సినిమాలో చూపించినట్టయితే ఉండదు, కానీ కాలేజ్ మాత్రం హ్యాపీ డేస్ అయితే మనకి ఉంటాయండి. ఖచ్చితంగా కాలేజ్ మనకి గుర్తు రివైజ్ చేసుకున్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్, ఆ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాటిలో భాగంగా మనకి, ఎందుకంటే అవి ఊరికనే రావు కదా, కల్చరల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. మనకు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ అయితే ఉంటుంది, లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తూనే చదవచ్చు, అంత బర్డెన్ అయితే ఏం ఉండదు. ఓకేనా, మనం కనుక వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏంటి కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారంటే వసంతోత్సవం, టెక్ క్విజ్, హ్యాకథాన్స్, డేటా క్వెస్ట్, కోడ్ థింకర్స్, IEEE అండ్ CSI బ్రాంచెస్. సో ఇవన్నీ కూడా వాగ్దేవి సవిస్కార పేరుతో అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. సో ఇలాంటివి కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఎవరైనా పార్టిసిపేట్ చేయను అన్న విద్యార్థులు ఉంటే కనుక మీ ఫ్రెండ్సే వాళ్ళని మోటివేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ కాలేజ్ లైఫ్ గుర్తు చేసుకుంటే వాళ్ళకి మెమరీస్ ఏమి ఉండవు. సో మీరందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఓకే, అసలు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్కి ప్రైడ్ ఏంటండి అంటే అక్కడున్న ఫ్యాకల్టీ. నేను చెప్పాను కదా 300కి పైగా ఎక్కువ మంది ఫ్యాకల్టీ ఉన్నారని. ఇందులో 100కి పైగా ఫ్యాకల్టీ వచ్చేసి PhD మెంబర్స్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఫ్యాకల్టీయే వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్కి ప్రైడ్. అసలు వాళ్ళు ఏం సాధించారు, ఏం అవార్డు సాధించారో చూద్దాం. NPTEL డిసిప్లిన్ స్టార్ అవార్డ్ 2026లో వచ్చింది. అక్కడ ఉన్న డాక్టర్ వెల్దండి రామచంద్రరావు గారికి. అలాగే జ్యేష్ఠ ఆచార్య అవార్డ్ 2025లో వచ్చిందండి. అక్కడ ఉన్న డాక్టర్ అయేషా బాను అండ్ డాక్టర్ N సత్యవతి గారికి. ఇక ఉత్తమ అధ్యాపిక అవార్డు వచ్చిందండి డాక్టర్ P శైలజ గారికి. ఓకేనా, సో వీళ్ళు సాధించిన అవార్డ్స్ ఇవి. ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో ప్రైడ్ కేవలం టీచర్స్ మాత్రమే కాదు, విద్యార్థులు కూడా. సో అక్కడున్న స్పోర్ట్స్ ఈవెంట్స్లో వాళ్ళకి ఏమి అవార్డ్స్ వచ్చాయో మాట్లాడుకుందాం. మెన్స్ కబడ్డీ ఛాంపియన్స్ ఎట్ కిడ్స్ ట్రోఫీ 2025, అలాగే ఫుట్బాల్లో వచ్చేసి రన్నరప్ ఎట్ కిడ్స్ 2025, హాకీ వచ్చేసి అభిలాష్ రెడ్డి సెలెక్టెడ్ ఫర్ JNTU సౌత్ జోన్ నేషనల్స్. సో వీళ్ళు స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్లో పూర్వ విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళందరూ కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే సాధించారని చెప్పాలి. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, సుమారు 60% మంది అయితే ప్లేస్మెంట్స్ అయితే క్రాక్ చేశారు. సో కొంతమంది ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నారు, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారండి. మీకు కావాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసినా కూడా ఎంతమంది ఉన్నారు పూర్వ విద్యార్థులు అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ పూర్వ విద్యార్థులు వచ్చేసి టాప్ MNCలో, అలాగే L&Tలో, అమెజాన్ అండ్ US గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్నారని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాల శిక్షణ అయితే ఇస్తున్నారు. 50కి పైగా MOU కొలాబరేషన్స్ అయితే చేసుకున్నారండి. మీకు కార్పొరేట్ ట్రైనింగ్స్ కూడా అందిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా మనం సాధించవచ్చు. ఇక్కడ 65 మంది స్టూడెంట్స్ ఏం చేశారంటే రైజింగ్ స్టార్ సర్టిఫికేట్ కూడా పొంది ఉన్నారు.
అంటే ఇదనే కాదు, ప్రతిసారి అంటే ఒక్కొక్క అకాడమిక్ ఇయర్ కాలేజ్ అనేవాళ్ళు ఒక్కొక్కరితో ఎంఓయూ చేసుకుంటూ ఉంటారు. ఈసారి ఒకరు, నెక్స్ట్ టైం ఇంకొకరు ఒక్కొక్కరు ప్రొవైడ్ చేసే సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ స్కిల్స్ సర్టిఫికెట్స్ ఇవన్నీ. సో ఇవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇక ఫైనల్గా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఏం మనకి కలిసి వస్తాయంటే హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీ పేరెంట్స్ ఎంతైతే మీ పైన ఇన్వెస్ట్ చేస్తారో దానికంటే హై రిటర్న్స్ అనేది మీరు 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత సాధించవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లేస్మెంట్స్లో ఫిట్ అయితే. అండ్ పిహెచ్డి టాప్ ఫ్యాకల్టీ అయితే ఇక్కడ టీచ్ చేస్తున్నారు కాబట్టి మీకు వచ్చే జ్ఞానం కాస్త ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎలైట్ ప్లేస్మెంట్స్ కూడా చిన్న కంపెనీస్ ఏమి రావట్లేదండి, పేరు ఉన్న కంపెనీస్నే తీసుకొస్తున్నారు. ఇక మ్యాసివ్ క్యాంపస్ కూడా చూసాం కదా, లైక్ జస్ట్ చిన్న పిక్చర్. సో అంత పెద్ద క్యాంపస్లో చదువుకోవడం కూడా మంచి విషయమే. ఇన్నోవేషన్ కల్చర్, అలాగే 25 years ఆఫ్ లెగసీ, 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాలేజ్ కాబట్టి ప్రతి సమస్య ఇప్పటికే వాళ్ళకి తెలుసు, ఆ సమస్యకి సొల్యూషన్స్ కూడా వాళ్ళు వెతుకుతూనే ఉండొచ్చు. సో ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది కాబట్టి కాలేజీలో చదవడం వల్ల, ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? సో ఎవరికైతే ఎంసెట్ ఎగ్జామ్లో ర్యాంకు రాలేదో, కట్ ఆఫ్ రీచ్ అవ్వలేకపోయారో వాళ్ళందరూ మేనేజ్మెంట్ కోటా గురించి చూస్తూ ఉంటారు కదా, అలాంటి విద్యార్థులందరూ ఖచ్చితంగా ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. మీకు నచ్చిన కాలేజ్లో మీకు సీట్ వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నాను. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.